దేవుడి పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఇలాంటివన్నీ మనకు చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా మనం దేవుడి మందిరాన్ని మంగళవారము, శుక్రవారము కాకుండా మిగతా రోజుల్లో మనం శుభ్రం చేసుకోవచ్చు. మంగళవారము, శుక్రవారం. మంగళవారం ఎందుకు చేయకూడదు అని అనుకుంటే కనుక మంగళకరమైనటువంటి దేవుడి మందిరాన్ని అంటే శుభకరమైనటువంటి దేవుడి మందిరాన్ని మనం మంగళవారం నాడు ఎందుకు కదిలించడం? మంగళుడు అంటే ఏమిటి? మంగళవారం అంటే జయవారం అన్నారు. జయవారం అంటే దిగ్విజయం వచ్చేటటువంటి వారం. ఆ వారం రోజు ఎందుకు చేయాలి? ఎందుకంటే పసుపు, కుంకుమ అందులో ఉంటాయి కాబట్టి మంగళ శుక్రవారాలు దాన్ని కదిలించకూడదు, తొడవకూడదని చెప్పడానికి మంగళ శుక్రవారాలు చేయకూడదని చెప్పడం జరిగింది. అందుకే మంగళవారం, శుక్రవారం కాకుండా మనం ప్రతిరోజు కూడా అంటే ఏమిటి? శని, ఆది, సోమ, బుధ, గురు ఈ 5 రోజుల్లో మనం దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు, పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు.